పల్నాడు జిల్లాలో పోలీస్ కేసులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోవైపు వరుసగా నమోదవుతున్న కేసులు రాజకీయ ప్రకంపనలకు కారణమవుతున్నాయి. పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు జిల్లాలో నమోదవుతున్న కేసులు ఇప్పుడు రాజకీయ కలకలం సృష్టిస్తున్నాయి. వరుస కేసులపై వివాదాలు మొదలవడం, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగుతుండడం సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై నమోదైన కేసు విషయంలో జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాదెండ్ల మండలం జంగాలపల్లిలో వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజని వెళ్లారు. అదే సమయంలో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారాయుడు అక్కడికి చేరుకున్నారు. రజని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదైందని, అతన్ని అరెస్ట్ చేసేందుకు వచ్చామని సీఐ చెప్పారు. అంతేకాదు, శ్రీకాంత్ రెడ్డి రజని కారులో ఉన్నాడని తెలుసుకుని కారులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు సీఐ. ఇదే సమయంలో మాజీ మంత్రి రజని సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. సీఐ సుబ్బనాయుడు మాజీ మంత్రి అని కూడా చూడకుండా ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. తర్వాత టీడీపీ నేతలు మరో వీడియో రిలీజ్ చేశారు. మాజీ మంత్రి రజని తన కారులో ఉన్న అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఘటన మర్చిపోకముందే దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ కార్యకర్త హరికృష్ణను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. హరికృష్ణ ఎటువంటి తప్పు చేయకపోయినా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగని కుటుంబ సభ్యులు వైసీపీ నేతలతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు హరికృష్ణను కొట్టారని కూడా ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద హరికృష్ణ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు వైసీపీ నేతలు చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తర్వాత వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వస్తున్న టీడీపీ నేతలను కారుతో గుద్ది మరీ హత్య చేశారు. ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జంట హత్యల కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై కేసు నమోదైంది. ఇది కూడా రాజకీయంగా కలకలం సృష్టించింది. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగితే వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు చేశారు. ఇదే సమయంలో హత్యల వెనుక సూత్రధారులు వైసీపీకి చెందిన వారేనని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల అకౌంట్లోకి 10 లక్షల రూపాయలు జమైనట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఆ డబ్బులు ఎవరు పంపించారనే దానిపై విచారణ చేస్తున్నారు. ఇలా వరుసగా పల్నాడు జిల్లాలో నమోదవుతున్న కేసులు రాజకీయంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.